హాయ్ ఫ్రెండ్స్, నేను మేకం కిరణ్. మీకు మరిన్ని ఒగ్గు కథ అప్డేట్స్ కావాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కన్న కొడుకు ఎప్పుడు వచ్చిండో అచ్చేడి కొడుకును కళ్ళ చూసింది ఓ తల్లులాలో కన్న కొడుకు ఏనాడు వస్తున్నాడో కొడుకును చూసి ఆ తల్లి ఏమన్నది, నా కొడుక చిన్ననాడు చిన్న పెద్దనాడు పెద్ద పెరిగి పెద్దోరు వైరవురా, కన్న తల్లి కడుపు చూస్తుంది చేసుకున్న పెళ్ళ ఉంటే జేబులు వెరుపులాడుతుందయ్యా, నీకు అన్నం పెడుతున్నాని కొడుకును తీసుకొని ఇంట్లోకి వచ్చింది ఉకుమాల దేవి. ఏడేడు మేడలు కలియేడు మేడలకే రాడవచ్చరు ఓ కొడుక త్రిలోక వీరన్న నీకు వంట శాఖలు తయారు చేస్తారా, స్నానం చేసి రాబోర కొడుకాని ఏనాడు అన్నదో, త్రిలోక వీరన్న స్నానానికి అరవైన తర్వాత కన్న తల్లి చూడు కుమాల దేవి వంటశాల లోపల 36 కూరల తోటిల్లి కవసారి
వీరన్నా ఎది బూది కడుక్కోని అమ్మా నాకు నిద్ర వస్తున్నదా అని నేను వండుకుంటానమ్మా నా తల్లిరా నేను వండుకుంటా నా తల్లిరా అమ్మ నేను వండుకుంటా నా తల్లిరా అమ్మ నేను వండుకుంటా నా తల్లిరా అమ్మ నేను అన్నం తిన్న వాళ్ళ నాకు నిద్ర వస్తున్నది పట్ట వచ్చాలి ఈ పాన పుల్లు వరకు నేను వండుకుంటానన్నాడు పట్టమత్తాలు వేసి పాల్పులు వర్షడల్లకు మంచం కొడుకుత పట్టుకున్నాడు వీరన్న కొడుకుడు కళ్ళ చూసేవో దేవుడో కొడుకుడు కళ్ళ చూసేవో దేవుడా నా తల్లి ఎవరుకున్నది నా కొడుకు ఈడు వీరికి వచ్చిండు జోడు వీరికి వచ్చిండు నా కొడుకు పెరిగి పెద్దోడయిండు పెళ్ళీడు కొడుకయిండు నా కొడుకు వీరన్న నా కొడుకు వీరన్న పెరిగి పెద్దోడయిండు కాబట్టి నా కొడుకు పెళ్లి చేస్తా వచ్చిన కోడలను పిండోల చూసుకుంటారన్నదే అవ్వా ఈ కాలం పాడగారు కాలం మంచిగా లేదు బట్టగాల్సి మీదేసి బదనాము వేసే కాలం వచ్చింది సినిమాలు చూస్తారు షికార్లు చేస్తారు ఐ లవ్ యూ అంటారు అంటే వేసిపోతారు ఈడచ్చి ఆడది ఇంటి మీద ఉంటే ఇంటి ముందటే మొగలు చూసుకుంటుంది ఈడచ్చి మొగోడు ఇంటి మీద ఉంటే ఇంటరి కన్నా పెళ్ళాన్ని చూసుకుంటున్నాడు రాకముందు ఓ దేవుడో కొడుకు పెళ్లి ఎత్తావో దేవుడా ఏలింద రాకముందు నా కొడుకు పెళ్లి ఎత్తరా అని నా కొడుకు ఎప్పుడు లేస్తాడో నా కొడుకును అడుగుతా ఇష్టాలు తెలుసుకొని పెళ్లి చేసుకోవాలి ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే కష్టాలు ఎక్కువ వస్తాయి అవ్వా మనసులో మాట పెట్టుకొని కొడుకు పన్ను కూర్చొని ఉన్నది పండుకున్న బాలుడాట బాలుడో పండుకున్న బాలుడాట బాలుడో నిద్రవైన బాలుడాట వీరన్నరా నిద్రవైన పిల్లగాడు గుర్రు కొడుతున్నాడు గుట్టలు తనులెల్ల మొస కొడుతున్నాడు మోతుకులు తనులెల్లా గాఢమైన నిధులలోన ఉంటే త్రిలోక వీరన్న కళ్ళల్లా ఏము గల్లబడుతున్నదమ్మా ఆ త్రిలోక వీరన్న కళ లోపల అది కుంకుమవర్ణాల పిల్ల ఓ దేవుడో కుంకుమవర్ణాల పిల్ల ఓ దేవుడో కిలకిల నవ్వబట్టే ఓ దేవుడా కుంకుమవర్ణాల పిల్ల కిలకిల కిలకిల నవ్వుతున్నది ఆగో నవ్వుతే కుంకుమ రాలుతున్నది నడిచే కుంకుమ రాలుతున్నది కూసుంటే కుంకుమ రాలుతున్నది కుంకుమ వర్ణాల పిల్ల అంత అందంగా ఎప్పుడు వెళ్ళబడ్డదో నిధులలోన ఉన్న పిల్లగాడు ఇక కలవరింత ఉన్నదాటగా బాలుడో ఎంత ముద్దుగున్నదో ఎంతలా ఈరున్నదో ఎంత ముద్దుగున్నదో ఎంతలా ఈరున్నదో కొడుకు తనే నవ్వుకుంటాడు వారి కాడే నవ్వుతాడు అవి అటు ఇటు బొర్లు తంటే ఆ తల్లి కళ్ళతో చూసి ఏమనుకున్నది అయ్యో నా కొడుకు ఏమైంది బడికాంచెలు రావంగా దయ్యమే పట్టింద కామిని మోహిని ఏదన్నా ఆశపడ్డదా వారి కాడే నవ్వుకుంటాడు అవి అటు ఇటు బొర్లుతున్నాడు దాచి అయ్యో కొడుకు గిట్లా మాట్లాడబట్టే అన్ని లేపుతా వారి మనసులో మాట ఏందో తెలుసుకుంటారన్నది కొడుక వీరన్న సుందరి కొడుక ఏమి అందము వీళ్ళొక వీరన్న లేదా ఏంద్రా నీకేమైందిరా ఏ దయ్యం పట్టిందిరా నీకు నువ్వే నవ్వుతాను లేదా దేవలోకము నుంచి దిగి వచ్చిన దేవ కన్యవా ఆహా ఏమిటి సుందరి నీ అందము ఓహో
నువ్వు ఏంద్రో ఒక్కసారి మమ్మల్ని భయపట్టి కాదురా కొడుక ఇరన్నా నా కళ డిస్టర్బ్ చేస్తే కదా డిస్టర్బ్ అయ్యి ఏమి జరుగునో ఎట్లా జరుగును ఇంకా కొడుక కన్న తల్లిరా నేను అమ్మా ఆ, ఎందుకు లేపినవే నన్ను ఎందుకు లేపిందంటే నా మనసులో ఒక మాట ఉన్నదిరా. ఏం మాట తల్లి ఏ కొడుకైనా ఏ బిడ్డ అయినా తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి పెళ్లి చేయమని ఎవరు అడగరు. చెట్టు వెట్టుడు మన బాధ్యత, పెరిగి పెద్ద నీడనిచ్చుడు తన బాధ్యత. కొడుక నువ్వు 20 ఏళ్ళ యువకుడు అయినావు, ఇడి మీదకి వచ్చినావు, జోడు మీదకి వచ్చినావు, పెళ్లిడు కొడుకు అయినావు. నీకు పెళ్లి చేస్తానని మనసులు అనుకుంటాను కొడుక. అమ్మా నాకు పెళ్ళెందుకే, నేను ఇంకా చదువుకునేది ఉన్నది, సర్కారు కొలువులు చేసేది ఉన్నది. నాకెందుకే పెళ్లి? రెక్క ముదిరిందా బొక్క ముదిరిందా? రేపు మా పైతే పింఛనట్టు కొడుక ఈరన్నా ఏ తల్లికైనా కొడుకు పెళ్లి అన్న కోరుకుంటది, ఏ తండ్రికైనా కొడుకు పెళ్లి అన్న కోరుకుంటది. కొడుక నువ్వు పెళ్లి చేసుకోరని నీకు పెళ్లి చేస్తా. వద్దమ్మా నాకు పెళ్లి వద్దు, చేసుకోరని బాధ్యత చేసుకోను. కొడుక నీకు పెళ్లి చేస్తే కోడలు అత్తే, ఆ కోడలు బిడ్డ లెక్క చూసుకుంటా. నా కోడలు గర్భాన కొడుకులో బిడ్డలో ఉడితే మనవన్ని మనవరాన్ని ఎత్తుకునే వయసు మాది. నా మాట నీ బాధ్యను ఇప్పుడుకి చిన్న వయసులో పెళ్లి చేసుకొని నేను సంబరపడన్నమ్మా. నువ్వు లగ్గం చేసుకోకపోతే వేస్ట్ కాడు అంటారు ఊళ్ళే. 6 ఏకైకు పాను బడ రసగుల్లా అవుతుంది, అమ్మా మళ్ళీ బఠానీలు అమ్ముడు అవుతుంది. అమ్మా నేను వద్దే అంటే నువ్వు పెళ్లి చేస్తాను అంటున్నావు. ఏ వయసులో జరిగే ముచ్చట ఆ వయసులో జరగను అన్నావు. అమ్మా వద్దే అంటే నా మాట వింటలేవు కొడుక, తప్పకుండా నీకు పెళ్లి చేస్తానన్నావు. సరే మంచిదే తల్లి, నీ మాట నేను కాదంటలేను. కానీ నేను వేసుకునేటువంటి పిల్ల నువ్వు చూసింది కాదు, నా తండ్రి చూసింది కాదు. నాకు నచ్చిన పిల్ల, నేను మెచ్చిన పిల్ల. ఇదివరకు దాకా నేను వండుకోనుంటే నా కళ్ళల్ల గల్లబడ్డది, నా కళ్ళలోన గల్లబడ్డది. అది కుంకుమ వర్ణాల పిల్ల, అది నడితే కుంకుమ రాలుతున్నది, అది అటువంటి నిలబడితే కుంకుమ రాలుతున్నది, మాట్లాడితే కుంకుమ రాలుతున్నది, అది ముసిముసి నవ్వుతే కుంకుమ రాలుతున్నది. ఆ కుంకుమ వర్ణాల పిల్ల ఎక్కడ ఉన్నదో అనే నా తల్లిలో, నా కొరకు పుట్టినదో దేవకన్య, నా కొరకు పుట్టినదో బాబా. నా కళ్ళల్ల గల్లబడ్డదంటే నా కొరకే పుట్టినట్టున్నది, నా కలలోనగా కలగన్న నేను. అది కుంకుమ వర్ణాల పిల్ల ఓ తల్లిరో, నా పిల్ల కావాలే నా తల్లిరో. ఏడ ఉన్నాదో గాని ఓ తల్లిరో, ఖర్చు పెళ్లి అయ్యే ఓ తల్లిరో. కుమారా
బ్రహ్మ భార్య సరస్వతి దేవి ఉన్నదా, విష్ణు భార్య లక్ష్మీదేవి ఉన్నదా, శివుని భార్య గంగా గౌరీ దేవి ఉన్నదా, రాముని భార్య సీతాదేవి ఉన్నదా కొడుక మూసినవుతే ముచ్చాల కుంకుమ పగపాగ నవ్వుతే పగడాల కుంకుమ అటువంటి పిల్లలైతే నేను పెళ్లి చేసుకుంటా లేకపోతే బ్రహ్మచారి గారైనా ఉంటారన్న కొడుక నీకు తెలియతేనా కొడుకు నీకు తెలియతేనా కొడుక నీకు పెళ్లి అయితే కోడలు అత్తదిరా గా కోడల్ని బిడ్డ లెక్క చూసుకుంటారనుకున్నా గాని ఒక్క కొడుకు ఉట్టి ఇంత పెద్ద కోరిక కోరుకున్నవా అన్న తల్లినైనా నా కొడుకు గండ వల్ల పెడతా ఉన్నా ఈరన్నా నీ కాళ్ళు మొక్కుతారా నా కొడుకు అడగారాల కూర ఈరన్నా కొడుక త్రిలోక వీరన్నా ఒక్కడి ఉట్టికి ఇంత పెద్ద కోరిక కోరుకున్నావు ఇంకో వర్ణాల పిల్ల అంటే ఆమె భూమి మీద ఉంటది పుట్టిన దక్కది మనం రాజులం కాబట్టి కొడక 66 రాజ్యాలు 77 దేశాలు కాసిరాక కల్లాలు ఢిల్లీ రాక భూములు తిరిగి సిద్ధ చెట్లకు తీటీలు కట్టి శివుడు వెచ్చేడు లగ్గాలు ఎత్తవురా చెట్లకు తీటీలు కట్టి రాజులు వెచ్చే లగ్గాలు నీకు ఎత్తవురా మనకేమి తక్కువ ఉన్నది కొడక ఎండి తక్కువ ఉన్నదా బంగారం తక్కువ ఉన్నదా కొడక చిన్న గుట్టల శ్రీరాముల మంద పెద్ద గుట్టల వేలాది మంద కోడుబోడల్ల కూడలది మందలు ఇష్ట సంపద అష్ట భాగ్యాలు కొడక మనకేమి తక్కువ లేదు నా మాటను వింటే కొడక రాజ్యాలు తిరిగి దేశాలు తిరిగి నీకు తగ్గట్టు అమ్మాయి ఎక్కడున్నదో ఎనుకులాడి కచ్చి పెళ్లి ఎత్తవు నా మాట ఎదురా నా కొడక వీరన్నా అమ్మా అటువంటి పిల్ల పుట్టలేదు పెరగలేదు పుట్టినా బుర్తిలోన దక్కలేదు అంటున్నావు పిల్ల పుట్టందే పెరగందే నా కళ్ళల్లో కలలోపల ఎందుకు కళ్ళ పడుతుంది నేను పుట్టినప్పుడు నాకు దగ్గర కళలో నీకు ఎట్లా కనబడుతుంది అంటావా ఎంతో మంది ఎన్నో కళలు అంటారు కళలన్నీ నిజమైతే కొడక నాటి కళలు మన సందు పెట్టకు కొడక శెట్టి గురు కాలం శివులందు పెట్టకు రా కొడక నువ్వు ఈడు మీద ఉన్నావు కొడక నువ్వు చోడు మీద ఉన్నవురా ఆగో పడుసు పిలగన్ను కొడక ఎదబొచ్చ మీద చేతులేసుకోరి పండుకుంటే ఎన్నో కళలు వస్తాయి పాత బట్టలు పక్కల్లో పడితే ఎన్నో కళలు వస్తాయి కొడక నాటి కళలు మన సందు పెట్టద్దు శక్తి గురు కాలం శివునందు పెట్టద్దు ఎంతో మంది ఎన్నో కళలు అంటారు గా కళలన్నీ నిజమైతే ఆర కొడక కొడక కళలు నిజమైతే అయిరా లేదమ్మా అన్ని కళలు లెక్క కాదు నా కళ సైకిల్ మీద పోయేటైనా నాకు బండి కావాలనుకుంటాడు బండి మీద పోయేటైనా ఏమనుకుంటాడు నాకు కారు కావాలనుకుంటాడు కారులో పోయేటోళ్ళు ఏమనుకుంటాడు విమానం కావాలనుకుంటాడు అంతే అవన్నీ నిజమైతే అయినా ఎవరికి రకంగా ఉండేది వాళ్ళకు ఉంటాయి కాబట్టి నా మాటిని కొడుకని బాధ్యను కన్న తల్లిని చెప్తాను వినురా ఇప్పుడు నేను పెళ్లి వద్దే అంటే చేస్తాను ఇక్కడ అన్నం తిన్న పండుకున్న నా కళలోన ఆ అమ్మాయి గండబడ్డది కుంకుమ వర్ణాల పిల్ల నా కొరకే పుట్టింది నా కొరకే పెరుగుతుంది ఎక్కడో ఉండే ఉంటది తీసుకొస్తావా కుంకుమ వర్ణాల పిల్లని తీసుకొచ్చి లగ్గం చేయి లేకపోతే పెళ్లి అన్న మాట బంద్ చేయి బంద్ అంటే బందే నేను చేయమన్నా ఏతే కూడా వస్తే మా ఇంటి లోపల అందరు ఉంటారు మా అమ్మ బాధ అట్లా ఇనవా పెళ్లి చేసుకుంటే జన్మ సని నీకు తెలుసా ఆయన నాకు మరిది అవుతాడు నీకు చిన్న పాప అవుతాడు